కాంబ్స్ అంటాం. ఆ హనీ కాంబ్స్ ఎందుకు వస్తాయంటే మన కాంక్రీట్ వేసేటప్పుడు కవరింగ్ సరిగ్గా ఇవ్వకపోయినా లేదా కాంపాక్ట్ అవ్వకపోయినా లేదా రాడ్ సైజ్ ఎక్కువగా ఉన్నా కూడా అక్కడ సిమెంట్ లేదా మన గ్రావెల్ అగ్రిగేట్ సైజ్ ఎక్కువగా ఉండటం వల్ల అది అక్కడ ప్యాక్ అవ్వదు. అక్కడ మనకు ఆ రకమైన హనీ కాంబ్స్ వస్తాయి. దీన్ని ట్రీట్ చేస్తున్నాము. ట్రీట్ చేసే ప్రక్రియను ఇక్కడ చూడవచ్చు. అక్కడ దానికి స్ప్రౌట్ ఇచ్చాము. దాని ద్వారా ఈ మిషన్లో ఇంజెక్షన్ గ్రోటింగ్ అని చేస్తాం. ఇందులో ఎక్స్పాన్సివ్ మెటీరియల్, సిమెంటేజ్ ఎక్స్పాన్సివ్ మెటీరియల్తో ఇంజెక్షన్ గ్రోటింగ్ లోపలికి వెళ్ళినప్పుడు ఇంకేమైనా ఖాళీలు మిగిలి ఉన్నా కూడా లోపల పూర్తిగా ప్యాక్ అయ్యి అది చెక్కు చెదరకుండా ఉంటుంది. 2 మళ్ళీ దాన్ని అంతా పూర్తిగా ఓపెన్ చేసి ఉంచుతాం. ఓపెన్ అంటే లూజ్ పార్టికల్స్ అన్నింటినీ మనం చిప్ చేసి ఓపెన్ చేసి ఆ తర్వాత హై ప్రెషర్ వాటర్ వాష్ చేయాలి. అన్ని లూజ్ పార్టికల్స్ కూడా బయటకు రావాలి. ఆ తర్వాత అక్కడ చూడండి ఎక్కడ ప్రైమర్ కోట్ చేసామో ప్రైమర్కు అక్రిలిక్ ప్రైమర్లు వస్తాయి. ఆ తర్వాత రిపేర్ మోటార్తో దాన్ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది. రిపేర్ మోటార్ ఇలా ఉంటుంది చూడండి. ఇది ఈ రకమైన ఫైబర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి దీనికి కంపెనీలోనే రిపేర్ మోటార్స్ వస్తాయి. అది కన్వెన్షనల్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా రిపేర్ మోటార్ చేసిన తర్వాత మెష్ వేసి గ్లాస్ పేపర్ మెష్ వేసి ఒక కోట్ వేయాలి, పట్టీ కూడా చేయాలి. అప్పుడు అది తిరిగి నిలుస్తుంది మరియు ఇందులో బలం చాలా ఎక్కువగా ఉంటుంది.